చూపించే విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? మీ విశ్వాసాన్ని చూస్తున్న వారికి దేవుడి మీద విశ్వాసం కలిగించేలా, వారి యొక్క విశ్వాసాన్ని బలపరిచేలా ఉండాలి. లూకాసు వార్త 8వ అధ్యాయంలో యేసయ్య యాయిరు కుమార్తెను బాగు చేద్దామని వెళ్తూ ఉంటే ప్రజలు యేసయ్య చుట్టూ గుంపు కుడతారు. ఆ గుంపులో 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసయ్య చెంగు ముట్టుకొని స్వస్థత పొందుతుంది. ఆమె యేసయ్యతో చెప్పిన మాట, యేసయ్యా, నువ్వు సామాన్యుడివి కాదు, నీ వస్త్రపు చెంగు ముట్టుకొని నేను స్వస్థత పొందాను అని. ఆమె ఆ విధంగా చెప్తూ ఉంటే పక్కనే ఉండి చూస్తున్న యాయిరు ఏమనుకున్నాడో తెలుసా? ఈ యేసయ్య ఖచ్చితంగా నా కూతుర్ని స్వస్థపరుస్తాడు, డాక్టర్ల వల్ల కానిది ఈయన వల్ల అవుతుంది అని యాయిరు తన విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు. ఇప్పుడు ఆమె విశ్వాసం ఏం చేసింది? యాయిరు యొక్క విశ్వాసాన్ని హెచ్చించింది, బలపరిచింది. మీరు దేవుడి పట్ల చూపించే విశ్వాసం మీ చుట్టూ ఉన్న వారికి దేవుడి మీద విశ్వాసం కలిగేలా, వారి విశ్వాసాన్ని బలపరిచేలా ఉండాలి. అట్టి నమ్మకమైన విశ్వాసం దేవుడు మీలో పుట్టించును గాక. ఆమేన్.